200 కోట్ల భూ కుంభకోణం జరిగిందన్న మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలను పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. పరిశ్రమల ప్రోత్సాహకం కోసం రైతులు ఇవ్వడం, భూములు కేటాయించడం సహజమేనన్న మంత్రి బోర్డు నిర్ణయం మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని శ్రీధర్ బాబు ఆరోపించారు. పారిశ్రామికవేత్తలను బీఆర్ఎస్ నేతలు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన గులాబీ నేతల వైఖరి రాష్ట్రానికి నష్టం చేస్తుందన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రతిపక్షం సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబు హితవు పలికారు. గాంధీ భవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. విధానపరమైన నిర్ణయాలకు లోబడే నిర్ణయాలు తీసుకుంటున్నాం. నిన్న కూడా చెప్పడం జరిగింది. లేనిపోనిగా లేనంత ఊహించని విధంగా అక్కడ ఉన్న భూమి విలువకు సంబంధించిన చెప్పి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు చెప్పే భూమి వారి హయాంలో 90 లక్షలకు వారు అమ్మిరు. మరి వారు చెప్పాలి. 2024లో ప్రైవేటుకు వ్యక్తులు నేను ఒక వ్యాపారాన్ని పెట్టుకుంటాము, మీరు సహకరించమంటే విధి విధానాలను కూడా ఆలోచన చేసి కమిటీ, ఈరోజు ముఖ్యమంత్రి ఉండరు, దాంట్లో మంత్రి గారు ఉండరు, ఆ కమిటీలో చైర్మన్ గారు ఉండరు, ఆ కమిటీలో అధికారులు పూర్తి స్థాయిలో సమీక్షించి ఈ పరిశ్రమకు భవిష్యత్తు ఉంటుందని ఆలోచన చేస్తూ ఈరోజు ఇలాంటి పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలని ఆలోచన నిర్ణయం తీసుకొని వారు నిర్ణయించారు. ఆ పరిశ్రమ అక్కడ ఉన్న భూములకు నిర్ణయం చేస్తారు. వీరికి ఒక్కరికే కాదు, ఆ నిర్ణయించిన ధర మేరకు వారికి ఇవ్వాల్సి వస్తుంది. 4 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వచ్చి దాదాపు 34 కోట్ల రూపాయల సంబంధించి మాకు రాబోయే కాలంలో పెట్టుబడులు పెట్టి పెద్దగా తీసుకెళ్లాలని యువకులు వచ్చినప్పుడు నిజంగానే పరిశ్రమకు భవిష్యత్తు ఉందని అక్కడ ఉన్న ప్రొఫెషనల్గా ఉన్న మెంబర్స్ కూడా ఆలోచన చేస్తే ఇవ్వాల్సిందే. ఇది నేను కాదు చేసింది, ఇది ఇంకోరు కాదు చేసింది. రాష్ట్రాలకు సంబంధించి వివిధ బోర్డు మెంబర్స్ తీసుకునే నిర్ణయం. ఈ బోర్డు మెంబర్ నిర్ణయం ఈరోజు బోర్డు మేము ఏర్పాటు చేసింది కాదు, అనేక సంవత్సరాలుగా వస్తుంది. అది ఆ రోజు 90 లక్షలు చెప్తే పెరుగుతూ ఉన్న ఇన్ఫ్లేషన్ పెట్టుకొని 1,50,00,000 నిర్ణయం చేయడం జరిగింది. 5 ఎకరాలకు ఎంత అవుతుంది? దాని భూతద్దంలో పెట్టి 10 అంతలు పెట్టి 20 అంతలు పెట్టి ప్రజలు నమ్మే విధంగా 2 కోట్ల రూపాయల భూమిని ఉటిగానే ఇచ్చినట్టు చెప్పే ఆలోచన సరికాదని చెప్తా ఉన్నాం.